నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ హెల్త్. డయాబెటీస్ అనగానే అసలు అది ఆ పదంతో పరిచయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఏ ఇంట్లో చూసినా కనీసం ఒక్కరైనా డయాబెటీస్ పేషెంట్ కనిపించే రోజులు ఇవి. అందుకేనేమో ఇండియాని ప్రపంచ డయాబెటీస్ రాజధానిగా, అట్లాగే మన హైదరాబాద్ని ఇండియాకి డయాబెటీస్ రాజధానిగా పరిగణిస్తూ వస్తున్నాం ఎంతో కాలంగా. సో వన్స్ డయాబెటీస్ వస్తే ఎవరైనా సరే అలోపతికి వెళ్ళడం అనేది సర్వసాధారణం. ఈ వేరే ఆల్టర్నేట్ మెడిసిన్లో దానికి చికిత్స లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ హోమియోపతిలో డయాబెటీస్కి చాలా అత్యుత్తమమైన చికిత్సా విధానాలు ఉన్నాయని చెప్తున్నారు హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్. ఆయనతో మాట్లాడి ఇప్పుడు డయాబెటీస్కి హోమియోపతి ఎలా వర్క్ చేస్తుంది, దానివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. బాగున్నారా? యా, ఫైన్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు వన్స్ డయాబెటీస్ అనేది వస్తే, షుగర్ లెవెల్స్ పెరిగాయి అనగానే టెస్ట్ చేసుకోగానే ఇమీడియట్గా అయితే ఎండోక్రైనాలజిస్ట్ లేదా ఎనీ అదర్ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది మనం కామన్గా ఎవరైనా అది చేస్తారు. అంటే అలోపతిలో తప్ప డయాబెటీస్కి, లైఫ్ స్టైల్ డిసీజెస్కి అసలు ట్రీట్మెంట్ లేదు అనేది అనుకుంటూ ఉన్నాం ఇంతకాలంగా. బట్ హోమియోపతి అంటే ఏ విధంగా అది డిఫర్ అవుతుంది? అంటే అలోపతి కన్నా హోమియోపతి బెటర్ ట్రీట్మెంట్గా ఎలా పనిచేస్తుంది డయాబెటీస్ విషయంలో? ఇప్పుడు మీరు చెప్పేటట్టు ఒక నోషన్ ఉంది, డయాబెటీస్ అసలు రివర్స్ అవ్వదు, తగ్గదు అనేసి. బట్ విత్ హోమియోపతి మనం దాన్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనం డయాబెటీస్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ గురించి మనం తెలుసుకుంటే మనకు వీ కెన్ మూవ్ ఫర్దర్. సో టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది, అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అని ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. సో 95% కేసెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో ఇంతమందికి డయాబెటీస్ ఉంది కదా, ఇంతమందిలో 95% కేసెస్లో వీళ్ళకు ఉండే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. అండ్ టైప్ 1 డయాబెటీస్ దీనికన్నా డిఫరెంట్. అది టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో ఏదైతే చాలా తక్కువ మంది ఉంటారు కదా టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్, వాళ్ళలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. వాళ్ళలో అసలు ఇన్సులినే ప్రొడ్యూస్ అవ్వదు. పుట్టుకతోనే వాళ్ళకి అది పుట్టుకతోనే ఉంటుంది. సో జువినైల్ డయాబెటీస్ అని కూడా వాడతారు పదం దానికి. సో అక్కడ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి మీరు బయటికి వెళ్ళి ఇన్సులిన్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్. టైప్ 1 డయాబెటీస్ని జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటారు అన్నారు కదా, అంటే అది కేవలం చిన్న పిల్లల్లోనే స్టార్ట్ అవుతుందా, లేదంటే పెద్దయ్యాక కూడా టైప్ 1 స్టార్ట్ అవ్వచ్చా? కొన్ని కేసెస్లో, రేర్ కేసెస్లో, అడాలసెన్స్లో కూడా తెలుస్తుంది దట్ టైప్ 1 డయాబెటీస్ ఉందనేసి. సో వీళ్లకు ఏముంటుందంటే టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకు వేరే మార్గం ఉండదు. ఇంకా కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే మనం తినే షుగర్స్ ఏదైతే మనం తీసుకుంటాం అది డైజెస్ట్ అవ్వాలంటే వాళ్ళు కంపల్సరీ ఇన్సులిన్ బయటికి వెళ్ళి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు. ఓకే. కానీ టైప్ 2 డయాబెటీస్ ఏదైతే చాలా మందికి ఉంది కదా ఇప్పుడు, వాళ్ళలో ఏమవుతుందంటే ఐదర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ వెరీ లో క్వాంటిటీలో, ఓకే, లేదంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతే బాడీ దాన్ని ఎట్లా వాడుకోవాలి బాడీకి అర్థం అవ్వట్లేదు, ఇన్ సింపుల్ లాంగ్వేజ్. సో ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అది సరిగా వాడట్లేదు బాడీ, అప్పుడు మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. దీన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. నార్మల్గా సరిగా పని చేయట్లేదు, మనం సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఐదర్ పని చేయట్లేదు లేదంటే సరిపోవట్లేదు. ఓకే. సో ఇప్పుడు డయాబెటీస్ స్టార్ట్ అయింది పేషెంట్కి, అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని మనం మేనేజ్ చేసుకోకపోతే అది స్లోలీ ప్రోగ్రెస్ అవుతుంది. ఫస్ట్ ట్యాబ్లెట్స్ తోటి స్టార్ట్ చేస్తారు అండ్ దాని తర్వాత ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మీరు ఏం చేస్తున్నారు, టైప్ 2 డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ లాగా మార్చేస్తున్నారు, బయటికి వెళ్ళి ఇన్సులిన్ ఇచ్చేసి. సో మీరు ఉన్న కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ని ఇంకా కాంప్లికేట్ చేస్తున్నారు జనరల్లీ. ఇప్పుడు ఇది ఒక ఎండోక్రైనల్ డిసార్డర్. ఏదైతే సెల్స్ రిలీజ్ చేస్తాయి మన బాడీలో ఇన్సులిన్, ఆ సెల్స్ ఏం అనుకుంటాయి, ఇప్పుడు చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో ఇన్సులిన్. సో మన బాడీ దాన్ని ఇనఫ్ క్వాంటిటీలో లేదు. మీరు ఇంకా ఇన్సులిన్ బయటికి వెళ్ళి ఇవ్వడం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు బాడీ ఏం చేస్తుంది, ఇప్పుడు మీకు ఆకలి ఉంటేనే మీరు తింటారు కదా. సో ఇన్ ద సేమ్ మేనర్ ఒకవేళ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బట్ స్టిల్ యు ఆర్ గివింగ్ సింథటిక్ ఇన్సులిన్ ఫ్రమ్ అవుట్ సైడ్, అప్పుడు ఆటోమేటికలీ బాడీ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ కూడా ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. ఓకే.
ఇది ఓన్లీ డయాబెటీస్లో అవ్వదు, అన్ని ప్రాబ్లమ్స్లో అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ పేషెంట్ ఉన్నారు, మనం థైరాక్సిన్ బయటికి వెళ్ళి ఇస్తున్నాం, లిటిల్ బిట్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది మన బాడీలో. సో ఆ ప్రొడక్షన్ కూడా ఆగిపోతుంది చాలా కేసెస్లో. ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉంది. బాడీ విల్ ఓన్లీ ప్రొడ్యూస్ వెన్ రిక్వైర్డ్. మనకు ఆకలి అనేది ఎప్పుడు తెలుస్తుంది, మన బాడీకి హంగర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మన బాడీకి న్యూట్రిషన్ అవసరం అప్పుడే తెలుస్తుంది. సో మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఒకవేళ అది ఇనఫ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవుతుందా లేదా మనం చూసుకుంటాం. దాని తర్వాత ఒకవేళ ఇనఫ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవుతే కూడా బాడీ దాన్ని సరిగా వాడుకుంటుందా లేదా అది చెక్ చేస్తాం. అండ్ దాని ప్రకారం మెడికేషన్ ఇస్తాం. అండ్ ఈ మెడికేషన్ కూడా మనం హోలిస్టిక్ వేలో ఇస్తాం. అంటే ఇప్పుడు నా దగ్గర డైలీ ఒక 50 మంది పేషెంట్లు డయాబెటీస్ పేషెంట్లు వస్తున్నారు అనుకోండి, 50 మందికి ఒకటే మందు ఉండదు. 50 మందికి దేర్ విల్ బి డిఫరెంట్ మెడిసిన్స్ బేస్డ్ అపాన్ దేర్ కాన్స్టిట్యూషన్ అండ్ దేర్ మెంటల్ మేకప్. అండ్ మేము ఏం స్ట్రెస్ చేస్తామంటే ఎప్పుడైతే లైఫ్ స్టైల్ డిజీజెస్ వస్తున్నాయి దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్లో కూడా బికాస్ ఆఫ్ వాట్ దట్ పేషెంట్ ఈస్ గెట్టింగ్ స్ట్రెస్ అది కూడా మేము చూసుకుంటాం. అండ్ దాని తర్వాత మేము మెంటల్ ఆస్పెక్ట్ ప్లస్ ఫిజికల్ ఆస్పెక్ట్ అండ్ ప్యాథలాజికల్ ఆస్పెక్ట్ 3 కన్సిడర్ చేసి మేము పేషెంట్ని ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అందుకే హోమియోపతి తోటి ఏదైతే క్రానిక్ డిజీజెస్ ఉన్నా, ఏ క్రానిక్ డిజీజ్ ఉన్నా అది రివర్స్ అవుతుంది. ఓకే, అంటే పర్సనలైజ్డ్గా మెడిసిన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ శరీర తత్వము, ఈవెన్ జన్యు మేకప్, జెనెటిక్ మేకప్ని అనుగుణంగా కూడా మీరు ఇస్తున్నట్టే కదా. సో అందుకని దాని రిజల్ట్ అనేది ఇంకా మోర్ బెటర్గా ఉంటుంది అని రివర్స్ కూడా చేయొచ్చు అనేది మీ ఉద్దేశం. అంటే ఇక్కడ మీరు కొన్ని టెస్ట్ అనేది ఒకటి టెస్ట్ చేస్తామని, అంటే మెంటల్ కండిషన్ అంటే ఓకే మీరు మాట్లాడతారు, దానివల్ల ఏదైనా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ ఎంత మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది ఒకటి, అది ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది ఒకటి కూడా టెస్ట్ చేసుకుంటామన్నారు. అది ఎలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఇప్పుడు మనం షుగర్ లెవెల్స్ చూస్తే కూడా మనకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు HbA1c ఎంత ఉంది పేషెంట్ది. HbA1c అంటే గ్లూకోజ్ బైండింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుంది అది ఎలా ఉంది, ఎంత గ్లూకోజ్ మాలిక్యూల్స్ బైండ్ అవుతున్నాయి, అసలు గ్లూకోజ్ మెటబోలైజ్ అవుతుందా లేదా. మనం ఒక గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇవన్నీ చూస్తే మనకు అర్థం అయిపోతుంది ఆటోమేటికలీ. సో ఇన్ దట్ మేనర్ మాకే కాదు ఏ డాక్టర్ కన్నా అర్థం అవుతుంది. కొందరికి ఓన్లీ పోస్ట్ లంచ్ ఎక్కువ ఉంటుంది, కొందరికి ఫాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, కొందరికి 2 ఎక్కువ ఉంటాయి, కొందరికి HbA1c చాలా ఎక్కువ ఉంటుంది. సో పేషెంట్ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఆటోమేటికలీ వీ కెన్ అనలైజ్ అన్నమాట. ఇప్పుడు ఈ డయాబెటీస్ వాల్యూస్ కూడా ఈ మధ్యకాలంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు సార్. కొందరేమో వాల్యూస్ మారిపోయినాయి అంటారు. HbA1c 6 వరకు ఉండొచ్చు అని కొందరు అంటారు, లేదు 5 దాటితేనే కష్టం అని కొందరు అంటారు, లేదు 6.5 వరకు ఉండొచ్చు అని కొందరు అంటారు. సో ఏది కరెక్ట్, అసలు కరెక్ట్ షుగర్ వాల్యూస్ ఏంటి? చూడండి, మీరు ఇది అడిగారు. నిన్న నైట్ ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా నేను. సో వాళ్ళ ఫాదర్ హీఈస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ ఫర్ ఆల్మోస్ట్ 30 years. అయితే వాళ్ళ ఇంట్లో పాత రిపోర్ట్ దొరికింది ఆయనది, పాత రిపోర్ట్ దొరికింది. వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే 20 years పాత రిపోర్ట్ దొరికింది. ఇప్పుడు మీరు అడిగారు కదా HbA1c వాల్యూ అబౌవ్ 6 అంటే ప్రీ డయాబెటిక్ అనేసి, దాంట్లో 7.5 అబౌవ్ అంటే డయాబెటిక్, బిలో 7.5 అంటే నాన్ డయాబెటిక్. వాల్యూస్ అన్ని తగ్గుతూ వస్తున్నాయి. అవి ఎందుకు అంటే ఇది ఒక కార్టెల్ అని అనుకోవాలి మీరు. బికాస్ సి మనం అల్టిమేట్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ కెనాట్ సే దాట్ ఇప్పుడు 100 నార్మల్ అనేసి, ఫాస్టింగ్ 100 నార్మల్ అనేసి. మేము ఎప్పుడైతే మేము ఫైనల్ ఇయర్లో ఉండే మాకు మెడిసిన్ సబ్జెక్ట్ ఉంటుంది, అయితే దాంట్లో వాల్యూస్ అప్పుడు ఫాస్టింగ్ అప్ టు 120 ఈజ్ నార్మల్ అని ఉండే. 5 years మా సీనియర్లు ఉంటారు కదా, ఒకవేళ మీరు పాత టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ తీసుకుంటే 140 నార్మల్ అని ఉంటుంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ మెడిసిన్స్ పోవాలి, వాళ్ళు సేల్ అవ్వాలనేసి ఇలా అవుతుంది అని అనుకోవాలి. డైరెక్ట్ గా చెప్పట్లేదు, అవుతుంది కమర్షియల్ ఆస్పెక్ట్ లో జరుగుతున్న ఆస్పెక్ట్ అంతే. అంటే యాజ్ ఎ డాక్టర్ మీరు ఏం చెప్తారు, ఏది కరెక్ట్ అంటారు?
యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు చూడండి ఎట్లయితే రిపోర్ట్లు చేంజ్ అవుతున్నాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, దాన్ని బట్టి అయితే మనం డిస్కస్ చేసాం. బట్ ఒకవేళ ఆ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ అంటే 15 years బ్యాక్ వాల్యూస్ ఈ వాల్యూస్ కంపేర్ చేసుకోవాలి. దానికన్నా ఎక్కువ అవుతుంది, మీ లెవెల్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, ప్లస్ మీ వేరే ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుందా. ఎట్లయినా ఇప్పుడు డయాబెటీస్ ఎవరికైతే డయాగ్నోస్ అయిందో వాళ్ళు వేరే వేరే టెస్టులు కూడా చేయించుకొని వస్తారు మన దగ్గరికి. ఎల్ఎఫ్టీ చేయించుకుంటారు, కేఎఫ్టీ చేయించుకుంటారు, దాని తర్వాత వాళ్ళ వేరే బాడీ ఫంక్షన్స్ సరిగా ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేయించుకొని వస్తారు. వాళ్ళకి అన్ని ఆర్గన్స్ మంచిగా పనిచేస్తున్నాయి అంటే ప్రాబ్లం లేదు. సో వీ కెన్ కన్సిడర్ కొందరు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అని పదం ఉంది, ఇంతకుముందు ప్రీ డయాబెటిక్ పదమే లేకుండే. టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్లోనే ప్రీ డయాబెటిక్ అని పదం లేకుండే. ఇప్పుడు 6.1 పైన ఉంటే ప్రీ డయాబెటిక్ అని చెప్పేస్తున్నారు. దట్ ఇప్పుడు నుంచే మీరు ఒకవేళ కంట్రోల్ చేసుకుంటే మీకు డయాబెటీస్ అవ్వదు అనేసి. సో అక్కడే పేషెంట్ మైండ్లో ఒక భయం క్రియేట్ చేసి వదిలేస్తున్నారు. సో దానివల్ల ఆ భయంకి కూడా రావచ్చు కదా. ఇప్పుడు భయపడి మనిషి ఇప్పుడు భయం అంత, ఒకవేళ కొందరు ఎట్లుంటారంటే చాలా భయపడిపోతారు. ఇంతకుముందు ఎట్లయితే మనం సింథటిక్ ఇన్సులిన్ గురించి డిస్కస్ చేసినామో అట్లనే ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒకవేళ మంచి చాలా భయపడిపోయింది అనుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ అని కాదు. ఇప్పుడు ఇన్సులిన్ ఎప్పుడు అవసరం పడుతుంది మన బాడీకి? కార్బోహైడ్రేట్స్ మనం తింటేనే మనకి ఇన్సులిన్ అవసరం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, కొందరు కార్బోహైడ్రేట్స్ మొత్తం కట్ చేసేస్తారు. అవును. సో స్వీట్స్ తినరు, చాయ్లో షుగర్ వేసుకోరు. దాని తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది పేషెంట్లు ఏం డౌట్ అడుగుతారంటే, నేను షుగరే తింటలేను సార్, నేను రైసే తింటున్నా, రొట్టె తింటున్నా అంటారు. కానీ పేషెంట్లకు ఏం తెలియదు అంటే అన్నిట్లో షుగర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అంటేనే షుగర్, కార్బోహైడ్రేట్ అంటేనే షుగర్, అన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. అది ఎంత మాత్రలో ఉంది మనం అది చూసుకొని తీసుకోవాలి డైట్ ఒకవేళ షుగర్ ఉంది. బట్ ఎప్పుడైతే మీరు మిరపకాయ తిన్న దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది మనకు. సో వాళ్ళు ఏమైపోతుంది అంటే పేషెంట్లకు ఒక భయం అయిపోతుంది కొందరికి, అరే నాకు ప్రీ డయాబెటిక్ అయిపోయింది, ఇప్పుడు నేను షుగర్ ఐటమ్స్ అన్నీ ఆపేసేయాలి. దెన్ హీ విల్ స్టార్ట్ రీసెర్చింగ్. ఇప్పుడు ఇంటర్నెట్ ఈజీలీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక పుస్తకం వెతుకుతుండే మనం మార్కెట్లో పోయి, కానీ ఇప్పుడు ఒక ఎంటర్ క్లిక్ మీరు టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు యాంపుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు. సో మీరు ఏం చేస్తారు, కొందరు దాని ప్రకారం అరే ఇప్పుడు కార్బోహైడ్రేట్ మొత్తం కట్ చేయాలి, షుగర్ వాడడం ఆపేస్తారు. ఏ దాంట్లో అయితే కార్బోహైడ్రేట్ ఉంటుంది అది మొత్తానికి ఆపేస్తారు. సో ఇప్పుడు బాడీ ఏమనుకుంటుంది, ఇప్పుడు వాళ్ళ బాడీలో ఏం పోతుంది, ఓన్లీ ప్రోటీన్, ఓన్లీ ఫ్యాట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. ఎందుకంటే వాళ్ళు కార్బోహైడ్రేట్ మొత్తం తీసేశారు అనమాట. సో ఇప్పుడు ఏదైతే కొంచెం ఇన్సులిన్ ఏదైతే లో క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవుతుంది, వాళ్ళ బాడీ అప్పుడు ఏమనుకుంటుంది, అరే ఇప్పుడు అవసరమే లేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయడం, ఎందుకంటే కార్బోహైడ్రేట్ రావట్లేదు అనేసి ఆ ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ కూడా ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోతుంది. సో అది ఇంకా మోర్ కాంప్లికేటెడ్, వాళ్ళే ఇంకా తొందరగా ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటీస్ సైడ్ వాళ్ళు పుష్ చేస్తున్నారు వాళ్ళ బాడీని. అంటే వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ ఆపాల్సిన అవసరం లేదంటారా? కార్బోహైడ్రేట్స్ ఆపాల్సిన టోటలీ ఎప్పుడు ఆపొద్దు. ఎందుకంటే మనం రెగ్యులర్లీ మన బాడీ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు హోమియోపతి మెడిసిన్ యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ని రిడ్యూస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, ఒక మీల్ ఏదైతే మనం తీసుకుంటాం, లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ, అది బ్యాలెన్స్ డైట్ ఉంటుంది అన్నమాట ఇండియన్ ఫుడ్ ఉంటే. సో మనం దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా మనం మీరు అడిగేటట్టు టోటలీ షుగర్ ఎందుకు ఆపొద్దు మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఎట్లా అది పాటించవచ్చు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఎప్పుడైతే తినని కూర్చుంటారో ఆలోచిస్తాం మనం మన ప్లేట్లో ఏమేమి ఉన్నాయి అనేసి. ఇప్పుడు వేరే డెవలప్డ్ కంట్రీస్లో పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళు ఇప్పుడు మా కజిన్స్ కూడా వస్తారు కదా బయటికి వెళ్ళి, వాళ్ళు చెప్తారు అదే ఇది తింటే దీంట్లో ఇంత ప్రోటీన్ ఉంటుంది, ఇది ఇంత కార్బోహైడ్రేట్ ఉంటుందని. మనం ఇంకా అవి అన్నీ ఏం మనం పాటిస్తలేం. మనం స్కూల్కి పిల్లలు రావట్లేదు అనేసి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు అనమాట స్కూల్లో. పిల్లలు వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఉంటుంది, వాళ్ళు స్కూల్కి వస్తారనేసి. బట్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తినాలి. సో మనం ఆ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ప్లస్ ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ ఉంది వాళ్ళు దే కెన్ డూ దేర్ ఓన్ రీసెర్చ్ దట్
దేంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, దేంట్లో ఫ్యాట్ ఉంటుంది, దేంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. సో మన ప్లేట్లో ఒక కంప్లీట్ ఇండియన్ మీల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, దాని తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇప్పుడు మన బాడీలో ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, సో మనం ఆటోమేటికలీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, బట్ ఇన్ వెరీ లెస్ క్వాంటిటీ. ఇప్పుడు మీరు ఎంత తీసుకుంటున్నారు కార్బోహైడ్రేట్స్, దానికి 1/30th క్వాంటిటీ తీసుకోండి. అంటే ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు, ఇప్పుడు 100% తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని 30% చేయండి. అట్లా చేసి మీరు ఎవ్రీ 3 monthsకి షుగర్ లెవెల్స్ చెక్ చేయండి. ఎట్లా చేయొచ్చు, ఇప్పుడు చూడండి, మనం గోధుమ పిండి వాడతాం రొట్టెలు చేసుకోనికి, చపాతీలు చేసుకోనికి. గోధుమ పిండిలో 60% to 70% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం రైస్ తీసుకుంటాం, అది పాలిష్డ్ రైస్ ఉన్నా అంతే, అన్పాలిష్డ్ రైస్ ఏదైతే బ్రౌన్ రైస్ ఉంటుంది అది ఉన్నా అంతే, దాంట్లో కూడా 70% వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈవెన్ బ్రౌన్ రైస్ అయినా, బ్రౌన్ రైస్ మీద హస్క్ ఉంటుంది, ఆ హస్క్ పోతే లోపల కార్బోహైడ్రేటే కదా. సో మనం దీని క్వాంటిటీ కొద్దిగా తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కొన్ని. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే దాంట్లో ఉంటుంది షుగర్, కానీ అది ఈజీలీ మన బాడీ అబ్జార్బ్ చేయదు. సో మిల్లెట్స్ ఉంటాయి, రాగి కానీ, జొన్నలు కానీ, కొర్రలు, ఇవన్నిటితో మీరు వీటిని రీప్లేస్ చేయొచ్చు, రైస్ని అండ్ గోధుమ పిండిని మీరు మిల్లెట్స్ తోటి రీప్లేస్ చేయొచ్చు. మిల్లెట్స్ లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా తక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది కంపారిటివ్లీ, ఉంటాయి లేదంటే కాంప్లెక్స్ ఉంటాయి, ఈజీగా అబ్జర్వ్ చేయదు బాడీ. ఓకే, సో దీంట్లో ఏదైతే 60-70% ఉంది అవన్నీ మనం రెడ్యూస్ చేస్తున్నాం అండ్ మనకు మిల్లెట్స్ తోటి రీప్లేస్ చేస్తున్నాం. ఇంకోటి దీని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్లో చాలా వరకు ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఒకవేళ ఫ్రూట్స్ స్వీట్ ఉంటాయి కదా, అందరు ఏమనుకుంటారు, దీంట్లో షుగర్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటారు. కానీ ఏ ఫ్రూట్లో అన్నా మోర్ దెన్ 20% ఉండదు కార్బోహైడ్రేట్. కానీ కొన్ని ఫ్రూట్స్ మ్యాంగో అట్లాంటివి దాంట్లో 20% ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాంగో తింటున్నారంటే కూడా దాంట్లో మాక్సిమం మీకు ఉండేది వాటర్ అండ్ ఫైబర్. ఓకే, ఒకవేళ షుగర్ ఉంటే కూడా మీరు అయిన సీజనల్ ఫ్రూట్ అది మ్యాంగో, మన ఇండియాలో అందరికి ఇష్టం, అది మీరు ఎంత అవాయిడ్ చేస్తారు. సో బనానాస్, చాలా మంది ఏమంటారు బనానాలు తినకండి, సపోటాలు తినకండి, మ్యాంగోలు తినకండి. నేనేమంటానంటే తినండి, బట్ పోర్షన్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఆర్టిఫిషియల్ షుగర్, వైట్ షుగర్ ఏదైతే ఉంటుంది అది పైనకి వెళ్ళి యాడ్ చేయకండి ఫ్రూట్ మీద. మీ అయితే లోపలికి పోయి ఏదైతే షుగర్ ఉంటుంది అది ఫ్రక్టోస్ అన్నా ఉంటుంది, లేదంటే దాంట్లో చాలా వరకు ఫైబరే ఉంటుంది. ఫ్రక్టోస్ అన్నా మళ్ళీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ డ్యామేజబుల్ యాజ్ సుక్రోస్ ఇస్. సో మనం ఫైబర్ ఎక్కువ పోతుంది మన బాడీలో ఫ్రూట్స్ తీసుకుంటే. దాని తర్వాత వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్లో ఓన్లీ 5% గ్లూకోజ్ ఉంటుంది. ఓకే, సో మనం మీల్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాం, ఒకటి మనం రైస్ క్వాంటిటీ తగ్గిస్తున్నాం, మొత్తం ఆపేయట్లేదు. ఎందుకంటే మనకు రైస్ దిగకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. లేదా ఇఫ్ పాసిబుల్ మిల్లెట్స్కి వెళ్ళడం కరెక్ట్. మిల్లెట్స్ తినండి మీరు, ఎండ్లో కొద్దిగా రైస్, ఇప్పుడు కర్డ్ రైస్ ఎట్లా తింటాం అందరం, కొంచెమే రైస్ తీసుకోండి, అట్లా అది చేస్తున్నాం. అండ్ మనం ఎప్పుడైతే చపాతీ తింటామో అది మిల్లెట్కి షిఫ్ట్ చేసినాం. దాంతోపాటు వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి. వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ ఉందంటే మీ బాడీలో ఫైబర్ ఎక్కువ పోతుంది, మీ బాడీలో షుగర్ క్వాంటిటీ తక్కువ పోతుంది. అండ్ ఫైబర్ ఎక్కువ పోవడం వల్ల, అండ్ మిల్లెట్ తోటే తింటున్నారు మీరు, మీకు ఫీలింగ్ ఆఫ్ సాటియేషన్ అంటే సాటిస్ఫాక్షన్ అది వచ్చేస్తుంది అనమాట, అమ్మ మంచిగా తిన్నాననేసి. దాని తర్వాత మీరు 2 ముద్దలు రైస్ తినండి, సో ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏది మొత్తానికి కట్ చేయట్లేదు, మీరు అన్నీ తీసుకుంటున్నారు అండ్ మీరు పోర్షన్ సైజ్ని కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, సో వెజిటేబుల్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, ఫ్రూట్ మీల్ ఒకటి పెట్టుకోవాలి ఎవ్రీడే. దాంతోపాటు మనము ఏం చేస్తున్నాం, కార్బోహైడ్రేట్స్ ఏవైతే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఈజీలీ మన బాడీ ఏదైతే అబ్జార్బ్ చేసుకుంటుంది అవన్నీ కట్ చేస్తున్నాం, దాన్ని మిల్లెట్స్ తోటి మనం రీప్లేస్ చేస్తున్నాం. సో ఇట్లా చేస్తూ మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం అన్నమాట.
హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయి, దాని తర్వాత ఇప్పుడు ఎట్లయినా షుగర్స్ కొద్ది క్వాంటిటీలో వెళ్తూనే ఉన్నాయి కాబట్టి ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ అయితే ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ బాడీ దాన్ని వాడుకోవట్లేదు సరిగా అంటే అది ఎట్లా బాడీ వాడుకోవాలి, ఆటోమేటికలీ బాడీనే రిపేర్ చేసుకుంటుంది మన మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత. అందుకే హోమియోపతి తోటి రివర్స్ అవుతుంది షుగర్. ఓకే, హోమియోపతి మెడిసిన్స్ ఏదైతే ఇప్పుడు అంటే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్లో ఉన్న అబ్నార్మాలిటీని రిపేర్ చేస్తుంది, అలా వర్క్ అవుతాయి అలా వర్క్ హోమియోపతి అవుతాయి. మెడిసిన్స్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఈ వెజిటబుల్స్ మినరల్స్ అవి ఎక్కువగా ఉండేవి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవ్వడము, అట్లాగే ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల లేదంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల సో బెటర్ రిజల్ట్స్ వస్తాయి, రివర్స్ అవుతుంది 100%. ఇప్పుడు చూడండి, మనకి ప్రాబ్లం ఏంది, లైఫ్ స్టైల్ డిసార్డర్. ఇది ఎందుకు వచ్చింది, మన లైఫ్ స్టైల్ సరిగా లేదు. లైఫ్ స్టైల్ని మనం మార్చేస్తున్నాం. ఓకే, మనం తినే ఆహారం మంచి ఫుడ్ తీసుకుంటున్నాం మనం, దాంతోపాటు మెడికేషన్ కూడా తీసుకుంటున్నాం. అందుకే రివర్స్ అయిపోతుంది. ఒకవేళ రివర్స్ అవ్వట్లేదంటే దీంట్లోనే ప్రాబ్లం ఉంది, ఐదర్ లైఫ్ స్టైల్లో లేదంటే పేషెంట్కి వేరే కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా, ఒబెసిటీ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, లేదంటే కొందరు పేషెంట్స్కి కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ అయ్యి షుగర్ లెవెల్స్ పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కోవిడ్లోనే చూడండి, చాలా మందికి యాంటీవైరల్స్ వాడారు అండ్ స్టెరాయిడ్స్ వాడారు. సో ఆటోమేటికలీ వాళ్ళ షుగర్ లెవెల్స్ షూటప్ అయిపోయినాయి. అప్పుడు బ్లాక్ ఫంగస్ కేసెస్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టారు వాళ్ళకు, ప్లస్ దేవర్ ఆన్ స్టెరాయిడ్స్. సో వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ పైకి వెళ్ళిపోయినాయి. గ్లూకోజ్ లెవెల్స్ పైకి వెళ్ళిపోవడం వల్ల ఫంగల్ గ్రోత్ స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఇదంతా కూడా మళ్ళీ గ్లూకోజ్ లెవెల్ పెరగడం వల్లనే, అది కూడా ప్రాబ్లం. కొందరికి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది, అంటే ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీనే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ విషయంలో కూడా హోమియోపతి మెడిసిన్ బాగా వర్క్ అవుతుందా? చాలా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ వాళ్ళకు తొందరగా డ్యూరింగ్ జెస్టేషనే వాళ్ళకి డయాబెటీస్ రివర్స్ కూడా అయిపోతుంది చాలా కేసెస్లో. అచ్చా, అప్పుడే ఇంకా అంటే మరి జనరల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెడిసిన్స్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు కదా, మరి ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఏం లేదు కదా? ఇప్పుడు వరకు హోమియోపతి మెడిసిన్ ఎవరైతే వాడారో ఎవరికి ఇప్పుడు వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే, సో నో సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఏది నో సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మేము మెడిసిన్ని చాలా వరకు డైల్యూట్ చేస్తామన్నమాట. మీకు మైక్రోస్కోప్ కింద పెడితే మీకు మాలిక్యూల్ అనేది కనిపించదు. ఇప్పుడు అందరూ చాలా మోడర్న్ మెడిసిన్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఇప్పుడు WHO కానీ వాళ్ళు ఈజీగా ఒప్పుకోరు హోమియోపతి ఇలా. అదే ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది కదా, హోమియోపతి అంటే జస్ట్ చక్కెర గోళీలు ఇస్తారు వాళ్ళు అన్నట్టు. అంటే ఆ మాలిక్యూల్ ని మరి అంటే ప్రూవ్ చేయడానికి అట్లా ఏం లేదా, హోమియోపతిలో ఈ మెడిసిన్ ఉంది, ఇది వర్క్ చేస్తుంది అని చెప్పడానికి? ఓన్లీ ఇప్పుడు హోమియోపతి డాక్టర్స్ మేము ఎవరైతే ప్రాక్టీస్ చేస్తామో మేము ఆన్ క్లినికల్ బేసిస్, అంటే మా క్లినిక్లో పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి తగ్గుతుంది కాబట్టి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. సో క్లినికలీ వీ కెన్ సపోర్ట్. బట్ బిగ్ ఆర్గనైజేషన్స్ లైక్ WHO వాళ్ళు కూడా రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేస్తేనే ఇది ఎట్లా పనిచేస్తుంది ఎగ్జాక్ట్గా వాళ్ళు సైంటిఫిక్ డేటాతో పాటు జర్నల్స్లో వాళ్ళు కంటిన్యూస్లీ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ దాని తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు మ్యాటర్ అంటే వాట్ ఎవర్ యూ కెన్ సీ అండ్ ఫీల్ ఈజ్ మ్యాటర్. అయితే ఇంతకుముందు మీకు ఏదైనా కనిపిస్తుంది వస్తువు అంటే అది విజిబుల్ టు ద నేకెడ్ ఐ, మైట్ బి అరౌండ్ 150-200 years బ్యాక్, దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు దాని తర్వాత ఏమైంది, ఇది మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ అయింది. మైక్రోస్కోప్ కింద వాళ్ళు అబ్జర్వ్ చేస్తే అరే లోపల కూడా ఇవి ఉన్నాయి అనేసి మాలిక్యూల్స్ అనేది తెలిసింది. సో మ్యాటర్ ది స్మాలెస్ట్ పార్ట్ మాలిక్యూల్ అనేసి చెప్పారు ఫిజిక్స్లో. దాని తర్వాత ఏమైంది, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చింది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత మాలిక్యూల్ లోపల కూడా యాటమ్స్ ఉంటాయని చెప్పారనమాట. సో ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ ని వాటిని కూడా చూడగలుగుతున్న ఈ టైంలో మనం హోమియోపతి మెడిసిన్ లోని మాలిక్యూల్ ని ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు ఎలక్ట్రాన్ ని ప్రోటాన్ ని ఒకవేళ చూస్తున్నారంటే కూడా ఇంకా సబ్-అటామిక్ పార్టికల్స్ ఉంటాయి, అవి మైక్రోస్కోప్ లో మనకు ఎంత స్ట్రాంగ్ మైక్రోస్కోప్ ఉన్నా అవి విజిబుల్ ఉండవు.
సో సైన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్. సో సైన్స్ షుడ్ ఆల్సో ట్రై టు, ఇప్పుడు మేము క్లినికలీ వీ కెన్ ప్రూవ్ ఇట్, బట్ సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా మాకు సపోర్ట్ చేస్తే వీ కెన్ బ్రింగ్ అవుట్ ఎగ్జాక్ట్లీ హౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి. అండ్ ఇంకోటి ఏంది, ఇప్పుడు కొందరు క్వశ్చన్ చేస్తారు, ఇది మీరు ఇస్తున్నారు, పేషెంట్ మెంటలీ సాటిస్ఫై అవుతుండు, వాళ్ళకు మంచిగా అయిపోతుందని ఫీలింగ్ వస్తుంది అని ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు. బట్ ఇప్పుడు చూడండి, పిల్లలకి కూడా మేము ఇస్తాం మందులు. అండ్ నా దగ్గర సైకాట్రిక్ కేసెస్ కూడా చాలా కేసెస్ ఉంటాయి అన్నమాట. సైకాట్రీలో కూడా హోమియోపతి, బికాస్ మెయిన్లీ వి టేక్ సిమ్టమ్స్ ఆఫ్ ద మైండ్. నో, ఇప్పుడు స్కిజోఫ్రేనియా కానీ బైపోలార్ కానీ వాళ్ళు ఒక్కరు చాలా మంది వేసుకోవాలి మెడిసిన్ అనేసి, వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం చేస్తారు, వాటర్లో కానీ ఫుడ్లో కానీ కలిపేసి ఇస్తారు. వాళ్ళకు కూడా పనిచేస్తుంది కదా, ప్లాసిబో ఎఫెక్ట్ అన్నప్పుడు వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఫ్యాసినేటింగ్ ఏంటంటే, నా క్లినిక్ పక్కకి గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్ ఉంది. సో అక్కడ క్రానిక్ రీనల్ ఫెయిలియర్ కేసెస్, డాగ్స్కి కూడా రీనల్ ఫెయిలియర్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా హోమియోపతి ఇస్తున్నాము. అయితే జంతువులకైతే మనం కౌన్సిల్ చేయలేం కదా, నువ్వు మెడిసిన్ వేసుకుంటావు మంచిగా అయిపోతావు, వాళ్ళకు కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి. ఓకే ఓకే, అంటే హోమియోపతి వెటర్నరీ హోమియోపతి అని కూడా అనుకోవచ్చు అనమాట. అవును అవును, మన కంట్రీలో అయితే తక్కువ, బట్ వేరే యూరోపియన్ కంట్రీస్లో కానీ డెవలప్ కంట్రీస్లో ఎవరి దగ్గర అయితే పెట్స్ ఉన్నాయి వాళ్ళు హోమియోపతి వాడతారు వాళ్ళ పెట్స్కి. అండ్ వెన్ కమింగ్ బ్యాక్ టు డయాబెటీస్, యాక్చువల్గా ఇప్పుడు డయాబెటీస్లో ఇవి అన్నీ జరుగుతాయి. ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకపోవడం, సరిగా వర్క్ చేయకపోవడము, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? అంటే ఎందుకు ఇన్సులిన్ సరిగ్గా వర్క్ చేయదు, ఎందుకు ఇన్సులిన్ సరిపోయేంతగా ప్రొడ్యూస్ అవ్వదు? సో జెనెటిక్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. జెనెటిక్ ఉండొచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు ఇప్పుడు మన పేరెంట్స్ యంగ్ ఉన్నప్పుడు డయాబెటిక్ కేసెస్ చాలా తక్కువ ఉంటుండే. అవును, ఎందుకు అంటే అప్పుడు ఎకనామీ ఎట్లుండే, అగ్రికల్చర్ ఎకనామీ ఎక్కువ ఉండే, సిటీస్లో తక్కువ మంది ఉంటుండే. సో స్లోలీ డెవలప్మెంట్ వచ్చేసరికి విలేజెస్ నుంచి సిటీకి మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిండ్రు అనమాట, జాబ్స్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. దీంతో డెవలప్మెంట్ వచ్చింది. డెవలప్మెంట్ ఎప్పుడైతే వచ్చింది, మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. ఇప్పుడు ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, ఫార్మర్స్ రియల్ ఫార్మర్స్ అంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు, ఇప్పటికీ ఎవరికైతే ఆ ఫిజికల్ లేబర్ ఎవరికైతే ఉంది వాళ్ళ జాబ్లో, వాళ్ళకు డయాబెటీస్ తక్కువ వస్తుంది. ఇప్పుడు మనకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడుంది? ఇప్పుడు నేను క్లినిక్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తే నేను లిఫ్ట్ ఎక్కేసి కార్లో కూర్చొని వచ్చిన, ఇక్కడ పైకి రావడానికి కూడా మనం లిఫ్ట్ వాడుకున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీనే లేదు. మనకు డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం, డెడికేటెడ్ ఫిజికల్ యాక్టివిటీ అట్ ద జిమ్, పేయింగ్ మనీ. మనమే నడవడానికి మనం డబ్బులు పే చేస్తున్నాం. సో ఏమైపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, లైఫ్ స్టైల్ అలా. అండ్ జెనెటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ క్రానిక్ డిసీజెస్ రావడానికి ఇంకో మేజర్ వాట్ యు కాల్ రీజన్ ఏంటంటే, ఒకటి పొల్యూషన్, ఇంకోటి హార్మ్ఫుల్ కెమికల్స్. ఇప్పుడు అన్నిట్లో ప్లాస్టికే ఉంది. ఓకే, మనం ఇప్పుడు డయాబెటీసే కాదు, క్యాన్సర్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. అవును, ఎందుకంటే అన్ని రకాల జబ్బులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం వేసుకునే బట్టల్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది, పాలియస్టర్ కానీ, నైలాన్ కానీ, రేయాన్ కానీ, ఇంకా ఇవి షిఫాన్, ఇవన్నీ ఉన్నాయి కదా, చీరలు చేస్తారు, దాంతో షర్ట్స్ కూడా చేస్తారు. ఇదంతా ఏంది, ఇదంతా ప్లాస్టికే. అండ్ ప్లాస్టిక్ ఈజ్ ఎ పెట్రోలియం ప్రోడక్ట్. ఇప్పుడు మనం వెహికల్స్ లోపల నుంచి ఏమొస్తుంది, పొగ వస్తుంది కదా, అది కూడా పెట్రోల్ బర్న్ చేసిన తర్వాతనే. సో ఎన్వైర్న్మెంట్ వీఆర్ హార్మింగ్, మొత్తం ఎన్వైర్న్మెంట్ని మనం హార్మ్ చేస్తున్నాం. దాని తర్వాత ఎప్పుడైతే పొల్యూషన్ ఇంత పెరిగిపోతుంది, ఇప్పుడు డయాబెటీస్ కానీ, అస్తమా కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇవన్నీ రోగాలు ఎప్పటి నుంచి ఎక్కువైనాయి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాతనే ఎక్కువైనాయి. సో అది కూడా ఎన్వైర్మెంటల్ కాజ్, ఒక వెరీ ఇంపార్టెంట్ కాజ్. దాని తర్వాత ఏంటంటే, నేను ఫస్ట్లో మీకు స్ట్రెస్ అని చెప్పిన. ఇప్పుడు స్ట్రెస్ ఒక రేంజ్ లో పెరిగింది అందరికీ. కొందరు యాక్సెప్ట్ చేయరు, జెనెటిక్స్ అంటారు, ఇక్కడే ఆగిపోతారు. కానీ మేము హోమియోపతి డాక్టర్స్ మైండ్ సిమ్టమ్స్ని ఎందుకు కన్సిడర్ చేస్తాం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వై స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేసి. ఇప్పుడు చూడండి, ఒక కపుల్కి 10 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దగా అయిపోయినారు, దే ఆర్ ఇన్ దేర్ 30s early 40s. ఇప్పుడు వాళ్ళలో జెనెటిక్స్ ఉంది, వాళ్ళకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, వాళ్ళిద్దరు పేరెంట్స్ డయాబెటిక్. కానీ అందరు డయాబెటిక్ అవ్వరు కదా, అవరు, 4 3 అట్లా డయాబెటిక్ అవుతారు. వేరే వాళ్ళకు జీన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు సఫర్ అవ్వట్లేదు. ఈ 3కే డయాబెటీస్ ఎఫెక్ట్ చేసింది. ఎందుకంటే ఎపిజెనెటిక్స్ వర్క్ చేసింది. జెనెటిక్స్, ఎపిజెనెటిక్స్ అంటారు కదా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్, ఎన్వైరన్మెంట్. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి స్ట్రెస్ తోటి పాస్ అవుతున్నారు మనకు తెలియదు. సో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఆ రోల్ ప్లే చేసి వాళ్ళ బాడీని ఇంటర్నల్గా డిస్టర్బ్ చేసి ఇది స్టార్ట్ అయింది వాళ్ళలో. అంటే ఆల్రెడీ ఉన్న జీన్స్ ని యాక్టివేట్ చేసింది అనమాట, అంతే కదా. ఒకవేళ అది యాక్టివేట్ అవ్వకపోతే ఆ మనిషికి డయాబెటీస్ రాదు. సో కాబట్టి మనం ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ మిగతా ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అంతగా సీరియస్గా తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అయితే అది టోటల్లీ జెనెటిక్ కాజ్ వల్లే కదా వచ్చేది. దాన్ని హోమియోపతి ద్వారా ఎట్లా క్యూర్ చేయగలుగుతారా, లేదంటే ఆ కేసెసే తక్కువ. సో నా దగ్గర కూడా ఎక్కువ కేసెస్ రాలేదు. ఒకవేళ వస్తే కూడా వాళ్ళు రెగ్యులర్లీ తీసుకోరు చాలామంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కూడా, ఇప్పుడు పేషెంట్స్ ఎట్లా అయిపోయినారంటే, ఇప్పుడు నేను చెప్తాను 1.5 year పడుతుంది తగ్గనికి, 2 years పడుతుంది తగ్గనికి. అమ్మ 1.5 year పడుతుందా తగ్గనికి అని చెప్తారు డైరెక్ట్లీ. బట్ దే విల్ నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ బెటర్ దెన్ నాట్ యూజింగ్ మెడిసిన్ ఫర్ అ లైఫ్ టైం. అది కదా ఇంపార్టెంట్. సో అండ్ ఇప్పుడు మనం చెప్తాం పేషెంట్కి ఇట్లా చేయాలి, మీరు లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయాలి, మీరు మెడిసిన్స్ కూడా రెగ్యులర్ తీసుకోవాలి. అప్పుడే 70% పేషెంట్స్ 4-5 months కంటిన్యూ చేసి ఆపేస్తారు. దాని తర్వాత హోమియోపతి పనిచేయదు అంటారు. సో ఈ టైప్ 1 డయాబెటీస్ కేసెసే రావడం తక్కువ. సో మన దగ్గర డేటా కూడా చాలా తక్కువ ఉంటుంది. సో బట్ మ్యాక్సిమం ఏ రోగం ఉన్నా హోమియోపతి తోటి తగ్గిపోతుంది మొత్తానికి. అంటే కరెక్ట్ గా రెగ్యులర్ గా వాడగలిగితే గనుక ఖచ్చితంగా తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది, పర్మనెంట్ గా క్యూర్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఎవరికైనా తగ్గలేదు అంటే వాళ్ళు సరిగ్గా మెడిసిన్ వాడలేదని అర్థం. మెడిసిన్ వాడలేదు అండ్ డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ సరిగా ఫాలో అవ్వలేదు. ఇప్పుడు ఎవ్రీ మంత్ నా దగ్గర చాలా మందికి పర్మనెంట్ గా తగ్గిపోతూనే ఉంటది. ఇంకా మనం ఒక్కసారి షుగర్ లెవెల్ నార్మల్ వచ్చేసిందంటే మనము మందులు ఆపము. పేషెంట్కి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ 3 monthsకి మనం టెస్ట్స్ చేపిస్తే దాంట్లో అన్ని టెస్ట్స్ నార్మల్ వస్తే, అట్లా 3 times నార్మల్ వస్తే దాని తర్వాత మనం మందులు ఆపేస్తాం. ఓకే, 3 times అంటే అట్లా ఎన్ని రోజులకు ఒకసారి టెస్ట్ చేయిస్తారు? 2 monthsకి కొందరికి, 3 monthsకి కొందరికి. ఓకే. సో అంటే మొత్తానికి ఇంకా లేదు. ఇప్పుడు పేషెంట్ డిఫరెంట్ పేషెంట్స్ వస్తారు. ఇప్పుడు కొందరు ఎట్లొస్తారు, మేము ఆల్రెడీ అలోపతి మెడిసిన్స్ వాడుతున్నాము, మాకు ఫలానా ఇన్ని ఇయర్స్ నుంచి షుగర్ ఉంది, ఇప్పుడు మొత్తానికి తగ్గుతుంది కదా, అందుకే మేము హోమియోపతికి షిఫ్ట్ అవుతాం. ఆ మెడిసిన్స్ ఒకటేసారి ఆపనీకి రాదు. ఇప్పుడు పేషెంట్ డైలీ ఇన్సులిన్ ఇంజెక్ట్ చేస్తున్నాడు, సడన్ గా ఆపితే 500-600కి వెళ్ళిపోతుంది షుగర్. సో స్లోలీ ఆపుతాము. ఆపడానికి 8 to 9 months పడుతుంది. ఒకవేళ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నాడు పేషెంట్ అంటే 8 to 9 months పడుతుంది. దాని తర్వాత హోమియోపతి మెడిసిన్స్ తోటి కంట్రోల్ చేస్తాం. దాని తర్వాత 1.5 yearకి హోమియోపతి మెడిసిన్స్ కూడా ఆపేస్తాం. స్టార్టింగ్ స్టేజ్లోనే పేషెంట్ వచ్చిందంటే 6 to 8 monthsలో ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పర్మనెంట్ క్యూర్ అనేది దొరుకుతుంది. పర్మనెంట్ క్యూర్ అనేది ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు ఒకవేళ చాలా మందికి డయాబెటీస్ వచ్చారు అంటే మెల్లగా గ్రాడ్యువల్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇదర్ ఇమ్యూనిటీ తగ్గడం కావచ్చు, లేదంటే ఇంకా అదర్ కాంప్లికేషన్స్ లైక్ న్యూరోపతి, నెఫ్రోపతి అవన్నీ కూడా రావచ్చు, కిడ్నీ అండ్ అన్ని రకాల ఇష్యూస్. ఒకవేళ ఆ ఇష్యూస్ కూడా వచ్చిన వాళ్ళు, కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా రివర్స్ చేయొచ్చా? ఎంతవరకు వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది? ఇప్పుడు అకార్డింగ్ టు డేటా మీరు గెస్ చేయండి, ఏ స్టేట్లో హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఉంటుంది ఇండియాలో? నాన్ వెజ్ ఐ డోంట్ నో, ఐ యామ్ ఎ వెజిటేరియన్. అంటే ఇన్ జనరల్ మీరు సర్వేస్ చాలా వస్తాయి. హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజ్, 90% ఆఫ్ పీపుల్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. రియల్లీ? అండ్ దాంట్లో కూడా ఇప్పుడు ఒక పేషెంట్ రీసెంట్గా వచ్చారనమాట. ఇప్పుడు మీరు అడిగారు కదా
వాళ్ళ వేరే ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ అవుతే అది కూడా రివర్స్ అవుతుందా అనేసి. సో పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి, 7 days a week he will have non-vegetarian food. 7 days a week? 7 days a week. అంటే जबान daily? को अगर नहीं लगा तो गले के नीचे नहीं उतरता डॉक्टर साहब అని చెప్పిండు ఆయన. సో आप यही चिरोक दो बोले मर जाता हूँ मैं इससे अच्छा అని అన్నాడు. సో ఎట్లా అయిపోతుంది అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ హై, టోటలీ రిచ్ ఇన్ క్యాలరీస్. దాంట్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉన్నాయి దానికన్నా ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్స్ ఎంత ఉండాలి దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం వంట కూడా అట్లనే చేస్తాం కదా. సో ఎప్పుడైతే పేషెంట్ వస్తాడు, ఒకవేళ చాలా వేరే ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనం దాన్ని బట్టి మీరు డాక్టర్ సజెస్ట్ చేసినట్టు డైట్ని కూడా మార్చాలి. సో ఎప్పుడైతే మీకు వీన్ ఆఫ్ చేస్తాం వేరే మెడిసిన్స్ నుంచి, ఆటోమేటికలీ మీ వేరే ఆర్గన్స్లో కూడా ఒకవేళ డ్యామేజ్ అయిందంటే అది మళ్ళీ రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. జనరలీ కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, మన నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, ఐస్ డ్యామేజ్ అవుతాయి, ఓవరాల్ డయాబెటీస్ తోటి వేరే వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. సో అవన్నీ రివర్స్ అవుతాయి. బట్ మీరు పేషెన్స్ ఉండాలి మీకు, అండ్ మీ డాక్టర్ని మీరు నమ్మాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పేషెంట్ ఏమన్నారు, సార్ నేను మీ గోళీలు వాడుతున్నాను, 4 నెలల నుంచి వాడుతున్నాను, నేను మీరు చెప్పేటట్టు ఆయన టాబ్లెట్స్ మీద ఉండే అనమాట ఆ పేషెంట్. టాబ్లెట్స్ నుంచి ఎప్పుడైతే ఇన్సులిన్ కి షిఫ్ట్ అవ్వాలి ఆ స్టేజ్ లో వచ్చింది మన దగ్గర. అంటే ఎన్ని ఇయర్స్ గా ఉండింది డయాబెటీస్? ఆయనకు 4 years 5 years నుంచి డయాబెటీస్ ఉండే. సో పేషెంట్ ఏమన్నాడు, నాకు మా ఫ్రెండ్స్ అందరు పార్టీలు చేసుకుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, స్మోకింగ్ చేస్తారు, నాన్ వెజ్ తింటారు, బిర్యానీలు తింటారు, అన్నీ తింటారు, మీరు అన్నీ నాకు తక్కువ చేపించేసిండ్రు. సరే నేను ఇన్సులిన్ మీద పోలేదు, ఇప్పుడు ఏదైతే డోస్ ఉండే కదా ఇంగ్లీష్ మెడిసిన్స్ది అది వీక్లీ 2 వచ్చేసింది అనమాట. అంటే 1 week వేసుకుంటుండే ఇంతకుముందు 7 days a week మెడిసిన్స్, ఇప్పుడు ఓన్లీ వీక్లీ 2 వచ్చేసింది. షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ వస్తున్నాయి, HbA1c కూడా నార్మల్ వస్తుంది. అయితే నాకు అడిగింది, ఇప్పుడు ఇదంతా ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ అట్లా తినొచ్చా అని అడుగుతుంది. సో విత్ ఏజింగ్ ఈజ్ అ ప్రాసెస్. సో ఏజ్ పెరిగేటట్టు మన బాడీ కూడా మారుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఎంత తిన్నా వాళ్ళు లావ్ అవ్వరు, కానీ పెద్దవాళ్ళు కొంచెం తిన్నా లావ్ అయిపోతారు. ఎందుకు, మన బాడీకి ఎంత రిక్వైర్డ్ ఉంది దానికన్నా ఎక్కువ మనం తీసుకుంటున్నాం కాబట్టి, అందుకే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో ఒక్కసారి రివర్స్ అయిపోయింది అండ్ వేరే ఆర్గన్స్కి ఉన్న డ్యామేజ్ కూడా తగ్గిపోయింది. దాని తర్వాత మనం ఏ మెడిసిన్ లేకున్నా ఇప్పుడు ఉంటున్నాము యాజ్ ఎ నాన్ డయాబెటిక్ పర్సన్. మనం మళ్ళీ ఆ పాత డైట్కి షిఫ్ట్ అవ్వద్దు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ హెల్దీ డైట్ మీరు మెయింటైన్ చేసుకుంటే ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వదు ఫ్యూచర్లో. ఓకే, మళ్ళీ అవన్నీ డైట్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ స్టైల్ నడిపిస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకంటే మనం మళ్ళీ అదే లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయినాం కదా. ఇంకా ఏజింగ్తో పాటు మన ఆర్గన్స్ కూడా ఏజ్ అవుతాయి కదా. సో దాని ప్రకారం మనం డైట్ తీసుకోవాలి. సో అది ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు పిల్లల్లో కూడా డైట్ రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయా ఖచ్చితంగా? ఇప్పుడు పిల్లలు ఎంత తిన్నా ఓకే, వాళ్ళు తినాల్సిన వయసు అనేది మనం ఖచ్చితంగా చెప్తాం, అన్ని తినొచ్చు, వాళ్ళు అన్ని తినాలి, వాళ్ళ డెవలప్మెంట్కి గ్రోత్కి అవసరం కదా. బట్ టైప్ 1 డయాబెటీస్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం డైట్ రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చా, పెడితే ఎట్లా? అవును, ఇప్పుడు చూడండి, పిల్లలు టైప్ 1 డయాబెటీస్లో ఉన్నారంటే వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే కరెక్ట్, వాళ్ళ ఫిజిషియన్సే కరెక్ట్ గైడ్ చేస్తారు ఎలా ఇవ్వాలి డయట్ అనేసి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ షుగర్స్ అని అమ్ముతున్నారు కదా సార్, అంటే సమ్ స్వీట్ లేని షుగర్స్ అని చెప్పి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, అవి డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడచ్చా? అంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు దాన్ని సజెస్ట్ చేస్తారా, వద్దని చెప్తారా? ఫస్ట్ థింగ్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏదైతే మీరు చెప్తున్నారు, ఇప్పుడు షుగర్ ఫ్రీ వస్తుంది, ఈక్వల్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. వీటిలో ఆస్పర్టేమ్ ఉంటుంది, అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అది. సో అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ స్వీటర్ దెన్ నార్మల్ షుగర్. ఓకే, ఇప్పుడు మీరు ఖీర్ చేసుకుంటున్నారు అనుకోండి ఇంట్లో, ఇప్పుడు ఒక 20 చెంచాలు మీరు షుగర్ వేసిండ్రు, దాంట్లో మీరు 2-3 అది 4 షుగర్ ఫ్రీ అవి వేసేస్తే సరిపోతుంది. చాలా ఆర్టిఫిషియల్లీ ఇట్ ఈస్ స్వీట్, బట్ మీరు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ మీరు తీసుకుంటే మీ లివర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, మీరు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ తీసుకుంటున్నారంటే
మీ బాడీలో వెళ్ళే కార్బోహైడ్రేట్ని కూడా మీరు కట్ చేస్తున్నారు. చేస్తున్నట్టు. సో ఆటోమేటికలీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేది కూడా ఇంకా తగ్గిపోతుంది. ఓకే, సో అంటే తీసుకోవడం న్యాచురల్ ఫుడే తీసుకోవాలి. కొన్ని స్వీట్నర్స్ ఎలా ఉంటాయంటే న్యాచురలీ ప్రొడ్యూస్ స్వీట్నర్స్ ఉంటాయి కొన్ని. సో అవి మీరు తీసుకుంటే దాంతో అంత ప్రమాదం ఉండదు. స్టీవియా అనేసి ఒక స్వీట్నర్ ఉంటుంది, మీరు వినే ఉంటారు స్టీవియా అనేసి. సో ఇట్ ఈస్ అ న్యాచురల్ స్వీట్నర్, ఇట్ ఈస్ నాట్ షుగర్ బట్ ఇట్ ఈస్ అ న్యాచురల్ స్వీట్నర్. దాంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయరు. ఇప్పుడు మన జెనెటిక్స్లో, ప్లాంట్ జెనెటిక్స్లో అంటే మనం ఎవల్యూషన్ ఈజ్ అ ప్రాసెస్. సో మీ బాడీలో ఏది పోయినా న్యాచురలే పోవాలి. ఎందుకంటే ప్లాంట్ జీన్స్ మన జీన్స్ కూడా మోర్ దెన్ 70% సేమ్ ఉంటాయి. అవును. సో మీరు మీ బాడీ రికగ్నైజ్ చేస్తుంది, అవును నేను నా జెనెటిక్ మేకప్ ప్రకారమే ఈ జెనెటిక్ మేకప్ వస్తుంది మన బాడీలో అనేసి. మీరు దాంట్లో ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ వేయడం స్టార్ట్ చేస్తే అది రికగ్నైజ్ చేయదన్నమాట. కెమికల్స్ వేస్తున్నారు కదా మీరు, అది రికగ్నైజ్ చేయదు. సో ఆటోమేటికలీ ఇట్ విల్ కాజ్ హార్మ్. సో కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడొద్దు. దాని బదులు అసలు మీరు చక్కెర వేసుకోకండి, ఏం వేసుకోకండి, అట్లనే తీసుకోండి. ఏదైనా తీసుకుంటే కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు వాడొద్దు. ఇప్పుడు స్వీట్ షాప్స్ లో కూడా స్వీట్స్ అమ్ముతున్నారు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ తోటి చేసి, అవి వాడొద్దు. దానికన్నా స్వీట్ నార్మల్ స్వీట్ అవి రెండు తినే బదులు ఒకటి తినడం, ఇంత పీస్ తినడం బెటర్, అంతే కదా. అవును. సో ఇప్పుడు ఓవరాల్గా అంటే మీరు మీ దగ్గరికి వచ్చిన పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు అనుకోండి, జనరల్గా ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు? జనరలీ ఎలాంటి ప్రికాషన్స్ అందరికీ అట్లా 8 గంటల నుంచి 9 గంటల వరకు మనిషికి నిద్ర ఉండాలి. అది కంపల్సరీ ఉండాలి పేషెంట్కి. అందరు ఏమనుకుంటారు 6 గంటలు పడుకుంటే చాలు అనేసి. జాబ్ 8 అవర్స్ జాబ్ ఉంటుంది అందరికీ. 24 అవర్స్ ఒక రోజులో ఉంటాయి. 8 అవర్స్ మీరు జాబ్ చేస్తారు, 8 అవర్స్ మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. ఇంకా 8 అవర్స్ మిగులుతాయి కదా, ఆ 8 అవర్స్ మీరు పడుకోండి. ఎందుకంటే బాడీకి రెస్ట్ ఉండాలి, బాడీకి రిపేర్ చేసుకోవడానికి టైం ఉండాలి. సో నిద్ర ఉండాలి మనిషికి, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే ఇప్పుడు అందరూ వాచ్లో 10,000 స్టెప్స్ అని ఫీడ్ చేసుకుంటారు. 10,000 స్టెప్స్ అవసరం లేదు. గూగుల్ డిసైడ్ చేయొద్దు మనం డైలీ ఎంత నడవాలి అనేసి. మన వెయిట్ ఒకవేళ ఎక్కువంది, అది మీ వాకింగ్ తోటి తగ్గుతుందా లేదా మనం చూసుకోవాలి. ఒకవేళ వెయిట్ తగ్గుతుంది అంటే మీరు ఇనఫ్ అమౌంట్ ఆఫ్ వాకింగ్ చేస్తున్నారు. దాని తర్వాత మీరు డయట్లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా, అట్లా పేషెంట్ టు పేషెంట్ మనం డైట్ చేంజ్ చేస్తామన్నమాట. సో మీ డయట్లో కొంచెం మీరు ఎక్కువ గ్లూకోజ్ ఉన్న ఐటమ్స్ తగ్గించుకోండి, సుక్రోజ్ ఉన్న ఐటమ్స్, గ్లూకోజ్ ఉన్న ఐటమ్స్ తగ్గించుకోండి. దాని తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవరికన్నా ఏమన్నా ఉండొచ్చు రిలాక్సేషన్ టెక్నిక్స్. కొందరికి మెడిటేషన్ ఉంటుంది, కొందరికి సినిమా చూడడం ఉంటుంది, కొందరికి ఏదైనా స్పోర్ట్స్ ఆడడం రిలాక్సేషన్ ఉంటుంది. సో మీకు ఏది రిలాక్స్ చేస్తుంది అది మీరు చేయండి. ఇంకా మనం స్ట్రెస్ గురించి డిస్కస్ చేసినాం. సో స్ట్రెస్ అందరికి ఉంటుంది. ఇప్పుడు స్ట్రెస్ వల్ల వచ్చింది, మెంటల్ టెన్షన్స్ వల్ల వచ్చింది షుగర్ అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. కానీ స్ట్రెస్ కానీ మెంటల్ టెన్షన్ కానీ అందరికి ఉంటుంది. ఎవరైతే దాని గురించి పట్టించుకుంటారో, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారో వాళ్ళకే రోగాలు వస్తాయి. ఓకే, స్ట్రెస్ ఉంటుంది కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల రోగాలు వస్తాయి. అందుకే స్ట్రెస్ గురించి మనం పట్టించుకోవద్దు. ఉంటుంది మీ లైఫ్లో అది. కానీ ఇప్పుడు క్రాస్ క్వశ్చన్ కొందరు ఏమిస్తారంటే అట్లెట్లా కుదురుతుంది, ఎట్లా పట్టించుకోకుండా ఎలా ఉంటాం డైలీ రెగ్యులర్. మన హెల్త్ గురించి మనం ఎట్లయినా చేయాలి. అంటే మన మైండ్లో ఆ థాట్ ఫిక్స్డ్ ఉంది పట్టించుకోవాలి అనేసి. సో అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఉంది మన మైండ్లో. సో రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తూ మెడిటేషన్తో మీరు ఆ థాట్ని రీప్లేస్ చేయొచ్చు. లేదు నేను దీని గురించి ఆలోచించొద్దు అనేసి. అట్లా అది మెయిన్, అన్నిటికన్నా రిలాక్స్గా ఉండడం ఇంపార్టెంట్ మీరు చెప్పేది అయితే, అంతే కదా సార్. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎక్కువ మేజర్ పార్ట్. ఇంకొకటి నేను ఎక్కువగా గమనించింది, ఎవరైనా ఇప్పుడు బాధలు కష్టాలు అందరికీ ఉంటాయి, సమస్యలు అందరికీ ఉంటాయి.
కానీ 24/7 నాకు ఆ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని ఇంకా అలా వాపోతూ ఉంటే కనిపించిన వాళ్ళందరితో లేదంటే మన మనసులో మనం దాంతో ఆటోమేటిక్గా మనం స్ట్రెస్ లెవెల్స్ని పెంచుతున్నట్టు. మీరు ఇందాక చెప్పారు స్ట్రెస్ని పట్టించుకోవద్దు అని, దాన్ని ఎక్కువ పట్టించుకున్నట్టు అవుతుంది. సో స్పెషల్లీ అది పాటించాలేమో మీరు చెప్పినట్టు. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే డయాబెటీస్కి అంటే ఓకే ఇక లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందేనా అన్న ఒక దాని నుంచి ఒక హోప్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.